ఇగిరవలేదా ఇంత ఆస్తి సంపాదించిన ఇగిరంగా పట్టిదానా నీ అక్క సంపద అక్క ఏమవుతానవే నీ ఒరుడు పాడుగాను ఈ గవతులు చల్లకుండా అలుకు చల్దామంటే ఆకిట్లా అద్దకుండా జాగలేదు కానీ ఈ మొగ ఏంటంటే సంపాదించి సందుగల పెట్టిండట ఆ సందుగల పెట్టే రోజులు మా అత్త గాని సాపలకు రండి నావే అండలే అదేనే ఎందుకంటే తినంగా ముళ్ళు గుర్తుతే అని అండలే చెప్పులేసుకొని తినపోతువా ఎవరన్నా చేపల కూర చెప్పులేసుకొని తింటారా మరి నువ్వెట్లా అంటున్నావమ్మా ముళ్ళు కూస్తాని చేపన్నాక ముళ్ళుంటాయి ఏరుకొని తినాలే అబ్బో ఆ తిండి తినకున్నా మా సరే నేనైతే అండకపోతే ఇటు పట్టుకురాపో ఏక బొర్రెలన్న వారవసత్తా నువ్వు గిట్లా అంటవానే నేను మా అవ్వని రమ్మన్నా ఏంది మీ అవ్వనమ్మనవా ఎందుకే చేపల కూర అండ నీకు నీ అక్క నీ కథ గమ్మతే ఉన్నది కూర అండపోతే వల్ల నా అవ్వని వెళ్తారే మొన్నటి నుంచి చూస్తున్నా మా అవ్వ పేరు తీయంగానే నువ్వు బాగా మండుకత్తన్నావు గాని మండుడు కాదే నీ మాట నిన్న కాంచెలి బగ 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 మండుతాంది నిన్ను వేసుకున్న కాంచెలి కడుపు తిన్నలేదు కంటి నిండా వండలేదు కాదే అంటే నేనంటే నీకు ఇష్టం లేదా కమ్మగ తీయగా అండి పెడితేనే పెళ్ళాం కానీ లేకపోతే పరాయిదా అన్న అగో నేను అన్నానే నువ్వు ఇష్టం లేవని అన్నానే వాడగట్టలో ముచ్చట్లు పట్టించుకొని నన్ను ఎట్లు నీ పిచ్చోని చేసి ఆడిస్తానే నువ్వు ఆడిచ్చుడు కాదు మా అవ్వాచుడు ఇట్లా అద్దనం అనుకో ఇడుపుగాదం ఇచ్చి పోత చూడు అవ్వ నీ బాంచను ఏం పెళ్ళాని దొరికినవే అది నుంచి బెదిరించి ఆకలి పెట్టుకోవద్దు కదే తప్పత దాగా రమ్మను మరి వచ్చినాక కళ్ళు తెస్తావా కళ్ళు కోసం రమ్మంటావే కుళ్ళు మొగ్గదారా అయినా ఊళ్ళే కళ్ళు అయితే లేదు కళ్ళు కాందే రోజు పోయి తాగత్తనవా నేను తాగేది పొత్తుల పింకే కళ్ళు కాదా అదే పట్టుకురా ఏంది పొత్తుల పింకిదేవన్నా ఆ రమేష్ గారు సిన్నోడు కాదు బొట్టుకు లెక్క పెడితే ఎరికేనా అమ్మో కలవది అంటే మా అవ్వ నీ కళ్ళకి కనబడతలేదా కనీసంగా కళ్ళు కూడా నోసుకోలేదా మా అవ్వ అవను బాగు వాన్ దగ్గర పోయి కాలు మొక్కో దండం పెట్టో పట్టుకొని వస్తా ఇంకా పెళ్ళం కంటే ఎక్కునేవాడు ఇప్పుడు వాన్ దగ్గర పోతే సముద్ర పూరేనే అత్త నవ్వురా పక్కడా హలో అవ్వా నువ్వు దన్నని రాయే చేపల కూర వండు నువ్వు తీసి పెట్ట దన్నని రా సరే నీ అక్క గడ్డి నూకి పెయ్యంతా మంట మంటాంది స్నానం చేసి తాళాలకు బాట పట్టాలి అవ్వ నా పెళ్ళం లేని తోడు తలగా పెట్టింది కదా ఈ బక్క రమేష్ గాడేమో దొరుకుతలేడు ఇప్పుడు పోయి ఆ పొత్తుల కళ్ళు అడిగితే ఎర్రి కుక్కలు వేసినట్టే లేస్తాడు నా వీడికి వాళ్ళు చూస్తేనే భయం అవుతుంది నాకు ఈ అవ్వ ఏం చేయాలో అర్థమవుతలేదు ఏడ దొరకాలి మరి వీడు అగో జననా ఈ బక్క రమేష్ గారు కనిపించినానే ఏ వాడు కనవాలే ఇయ్యాల నిన్న మొన్న కనబడ్డాడు ఇలా కలవాలి అరే ఊరంతా తిరుగుతున్నా వాడు దొరుకుతాడే పని ఉండేరా వాడు సిర్ల పురుగుగా ఈడ పురుగుతో ఆడ తేల్తాడు ఇక గదే కథ ఉన్నది వాళ్ళతో గదే కథ ఉన్నది ఏడ దొరకాలి వీడు ఎట్లా దొరకాలి అనా గీ బక్క రమేష్ గారు కనిపించినానే అరే ఎట్లా వాడు ఏడ దొరకాలి నాకు ఇక వాడు దొరికేటట్లేడు కానీ ఇంకా పోననే చేస్తా ఇప్పుడే ఓడరు ఫోన్ చేసేదో మా ప్రసాద్ బాబు ఫోన్ చేస్తాడు కదా ఇప్పుడే తాళ్ళకి అయింది ఏంది రింగ్ అవుతుంది బాడుకోవాలి చెప్తాడు ఇంకా హలో బావా ఏందే ఏడున్నవురా సుందరికెళ్ళ కాదు దొరకనే దొరకవు నా బతికే సుందేలక బతికైంది కాదే కట్టని చెప్తేనే కడుపులా కత్తది నీ లెక్క పందికొక్క లెక్క ఇంట్లో అంటే నడుతుందా అయ్యో మాసాలు కానీ తీయరాదు ఏతుల మనిషి సానిగా శుద్ధులు పలక పడిది శుద్ధులో గిద్దులో గాని ఏందేమో ఫోన్ చేసినావు
ఇప్పుడు ఏడునవురా? పొలం కాడ గడ్డి నూకుతానా. సరే అట్లాగా అత్తనా. రా నువ్వైతే రా తాత, నువ్వు రా. ఎంత నూకినా పడతలేదు గడ్డి, సూపర్ అవుతానే. సుప్రియా, ఓ సుప్రియా, ఉన్నావా బిడ్డ? ఏంది సప్పుడు చెత్తలేదు, ఇంట్లో లేదా? అవ్వా ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు రేపు రానా బిడ్డ? అవ్వో నువ్వు కూడా మీ అల్లు లెక్కనే పరిష్కారం ఆడుతున్నావు కదవ్వా. మరి లేకుంటే ఏంది బిడ్డ? చేపల కూర అండదానికి గక్క నుంచి ఇక్కడ దాకా రమ్మంటివి నన్ను. ఈ కూర కోసం రమ్మనా? నేనేమన్నా పిచ్చిదాని అనుకుంటున్నావా నువ్వు? దేనికోసం రమ్మన్నవే? బస్సు పిరే కదా, అట్టి ఇంటికాడ ఉండి ఏం చేస్తావని రమ్మన్నా. చేపల కూర వండినట్టుంటది, నువ్వు తిన్నట్టుంటది. చేపల కూర వండినట్టుంటది, నువ్వు తిన్నట్టుంటది. అప్పుడు నీ అల్లుడు కళ్ళు కూడా తీసుకొస్తా అన్నాడు. బస్సు ప్రియానికి నన్ను రోజు బస్సు ఎక్కి ఇంటికి వచ్చి కూర వండిపో అని రోజు ఫోన్ చేస్తాను బిడ్డ. నా మోకాళ్ళు అరుగుతానే, నడిచి నీ ఇంటికి నా ఇంటికి నడిచేదానికి మోకాళ్ళు అరుగుతానే నాకు. ఎవరు చాలనే మంచాలు పడితే నీ మొగడు చేస్తాడు, నువ్వు చేస్తావా? మేమే చేస్తాం కానీ ముందుకల్లా చేపల కూర వండుదు, దాని అడుగు. ఆగు చెప్పులు ఇచ్చేదాకా కూడా ఆగుతలేవేంది? అడుగుతా ఆగు. అక్క ఈ పంది పిర్రల బాగా వస్తా అని ఇంకా అత్తలేడు. అగు వస్తాడు కదా, రాని. నువ్వు రా తాత, నువ్వు రా. అరే వీడు ఏడ గడ్డి నూపుతాడు, ఏడ కనిపిస్తలేడు. ఊళ్ళో దొరకడు, వీంతో పరిశాన్ ఉన్నది నాకు. అగో గక్కడెక్కడో గడ్డి నూకినట్టు అనిపిస్తుంది కదా, వాడనా? ఓ రమేష్, ఆ గడ్డి నూకేది నువ్వేనారా? కనిపిస్తలేదా? ఇయరా అత్తనా, ఏడే తిరగాలరా నీకోసం. అత్త నాకు గడ్డి బాగానే నూకినావు కదా, ఎండకు సిడి అంటలేదా? పిత్తులు వస్తానే అని ఎవడన్నా ఏరుగోడు పని చేస్తా ఆడే అన్ని పత్తిత్తు మాటలు మాట్లాడతావు. పిత్తులు కాదు కానీ నీతో నీ ముచ్చట చెప్పాలరా. ఏమన్నా పైన వాడేమన్నా చెప్పు. పైన కాదురా, మా అత్త అత్తంది. నీ కథ గమ్మతే ఉన్నది. మీ అత్త అత్తే నేనేం చేయాలి? ఎదురుంగ పోయి ఎగరాన్నా. ఏడుడు కాదురా రమేష్, నువ్వు కళ్ళు బంద్ చేయాలి. నీకు తలకాయలో పురుగు గిట్లా మెసులుతా అదే. మీ అత్త అత్తే నేనెందుకు కళ్ళు బంద్ చేయాలి? మాదసలే తాగుబోతుల చట్టం. అరే రమేష్ గట్ల కాదురా, మొన్న పొత్తుల బింకి ఇవాళ ఒక్కరోజు మా అత్త తీసుకుపోతా. ఏంది పొత్తుల బింకి మీ అత్త కొంచపోతావు? మీ అత్త నెలల 15 రోజులు మీ ఇంటికి వస్తుంది. ఒక పని చేయర్రి, నువ్వు మీ అత్త ఆడికి పట్టుర్రి, ఒక్క చిత్తం అవుతుంది. నడవ నేనెందుకే? అరే బామ్మది నువ్వు గట్టానుకురా, ఇవాళ ఒక్కరోజు ఇదే లాస్ట్. నీ మొండానికి పుణ్యం ఉంటుందిరా. అబ్బా ఇవాళ ఒక్కరోజురా. అయ్యా కొయ్యా అనుకుంటా ఆడిక బింకులు అన్ని మీ అత్తకు పోయి నెలకు ఆ గౌడుకు పైసలు నేనే కడతానా? ఎరికైనా నీదేం వస్తుంది? మరి ఏం చేయాలరా? కళ్ళద్దంటే నీ చెల్లె నాకు విడాకులు ఇస్తాడా? ఇంకా మీదికే లేవంటుంది. నా అవ్వ నీకు గంత వికారం లెక్క కనిపిస్తుందా? విలువ లేదంటుందిరా. ఈ అక్క ఏ పుట్టువాడు పుట్టినా మనిషి పుట్టువాడు అయితే ఉట్టదే. సరే తీ కొంచవో ఇన్నా నీ నీళ్ళు గిట్ల తాగి మలసకపట్టా ఏం చేయాలిగా? అబ్బా దోస్తు అంటే నువ్వేరా. సరే నేను తాళలేదు పోయి తీసుకొని పోతా. మా పోతు గాని గింత నూకోరా గడ్డి. నాకెరికేరా బక్కోడా, నువ్వు అంతమంది మరద పెడతావని. సరే మరి ముత్తంత సేపు నూకుతా. ఏం నీకు దమ్మాచే దాకా నువ్వు గంతే. సరే నువ్వు ఇది పడుకో. పట్టుకుంటా ఇదంతా నూకుతా. అదే రాని అరే గాలికంత ఇటేస్తాండి అంత మీద వాడతాను గట్ నువ్వు. అరే ఆగరాదురా, నూకిన పడుతుంది నువ్వు. గిడ కుప్పోలే
అరే నువ్వుకే ఇక్కడ చాలారా ఇక నేను పోతానా అబ్బా సరే మాదాల్తి ఇక వా నడువంతా కాగలరా ఈ కళ్ళు పాడుగాను అవ్వా ఎట్లయితేంది రమేష్ గారు అయితే కళ్ళు తీసుకపోమన్నాడు వాడు నా దోస్తు గారు అయితే ఒప్పుకున్నాడు అదే వేరేటోడు అయితే ఒప్పుకున్నా ఇదేంది కళ్ళు తాగకముందే కడుపులో గడగడ అంటుంది ఇప్పుడు ఎట్లా అన్ని వరలు కోసే ఉన్నాయి నీళ్ళు ఏడ దొరకాలే అమ్మా ఇంకా బోదట్లున్నాయి పోయేత్తా సింగుల్ పాడుగాను ఊరికే ఆడతారా ఇది అవ్వ ఓ పాడిగా రాలే ఏందే అవ్వా అల్లుడు కళ్ళు తెస్తానని పోయి అటైపోయింది ఏందే ఇంకా రాలేదు మరి తాగెత్తాడా తెస్తాడా తేడా ఇంటికైతే కళ్ళు తీసుకురాకపోని గులువల నల్తా గువ్వలు ఏమనుకుంటాడో అవ్వ నా బిడ్డ ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు బిడ్డ అంటే చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఊకే నాయన నందు కదా గువ్వలు నలుతా అని అన్ని గప్పుడే నేర్చుకున్నా నేను ఓ అవ్వ బిడ్డ నీ అవ్వ తొందరగా ఎక్కిపోయినగా తిరుపతి గావుడు సైజు చూడనా సైజు చూస్తే మా అత్తకు కాలేదు ఎందుకు వచ్చిన వాళ్ళు పోతా నేను పోతా అరే ఆగే అత్తడు ఏమంటాడే నేను పోతలే నాకు బస్ వచ్చే అయితే నేను పోతలే అరే అత్తడే చెప్తుంది అట్లా అచ్చుడు చల్లకుండా పోకపోతే ఇంకేం చేయాలి బిడ్డ అత్తండు కదా రాకపోతే గువ్వలు వలగ కొయ్యాలా ఏందే గువ్వలకి బాగా మాట్లాడుతున్నావు ఏం లేదు బిడ్డ గుడాలు ఉడకబెట్టినా అంటాంది గంతే బిడ్డ అవతోడు గంతే కదా బిడ్డ అంతే అంతే గూడాలు ఎందుకెత్తా బంగారం అనేది చేపల కూర ఉండగా నువ్వు చేపల కూర వేసుకురాబో మంచిగా అత్తకు కళ్ళు నువ్వు చేపలు పెడదాం ఇంకెక్కడుంది చేపల కూర నువ్వు అత్తలేవని చూసి మా అవ్వ నేను ఇద్దరం తిన్నాం ఏంది అయిపోయిందా సరే అయితే అది అత్త కళ్ళనే తాగుతూ పా ఇంట్లో పా ఏం చేస్తావు మరిగా అత్త మా ఊరు కళ్ళు మంచిగా ఉంటుంది పుట్టవేడి షర్ట్ కళ్ళు ఇక తాగు అద్దాలుడు బస్ ఎక్కినాక పానం అంతా ఎటో అవుతుంది నేను తాగా అద్దు 10 లోట్లంటే బోర్లేతో గిద్దావుతే నీకు పానం దొరుకుతానే అద్దాలుడు అద్దు అద్దంట అంటే తాగు అంటారు ఎట్లా అత్త మంచిగున్నదా మంచిగా ఉంటుంది మా ఊరికి వెళ్ళంటే మంచిగా ఉంటుంది అల్లుడు అత్త ఈ కళ్ళంతేమో సరుపు వాసన వస్తుంది ఏంది సరుపు వాసన వస్తుంది ఏంది గట్లేదు గట్టది పక్క రమేష్ గారు నేను వాడిగా మీకు రోజు గిదా కళ్ళు తాగుతాం అల్లుడు ఇది కళ్ళు కాదు అల్లుడు అంతే లేమో సరుపు నీళ్ళు పోసినట్టున్నాయి ఆగట్ట నేను సైజు తాగు లేదు నిజమేనా సరుకు నీళ్ళేనా అవి వాసన అంతా బిడ్డ కడుపులు అంతా గడగుడ అంటుంది మాటికి వస్తుందనే కదా నువ్వు ఇట్లా చేస్తావు సరుకు నీళ్ళు పోసి సంపుదామని ఎక్కపోను అమ్మ మనం పోదాం బాగా మన ఇంటికి సరుకు నీళ్ళు తాగి సాగిన సావు అబ్బో నేను ఎక్కపోను గక్కపోను తిరుపతి గాడు ఏంద్రా ప్రసాద్ ఏమో నడుమట్టుకుని వస్తాను నీ పాడుగాను కళ్ళు పోయి అంటే సరుపు నీళ్ళు పోతావే నీకేమన్నా మానం ఉన్నదిరా
నేను సర్మిల్ కలుతారా పొద్దుగాల బక్కోడు అప్పుడే అయిపోయింది కాదురా. ఏంది ఆ బక్కోడు ఆగిపోయాడా? తాగిపోయిండు. అయినా నేను అడిగినా ప్రసాద్ ఎందుకు రాలేదని. మరి ఏమన్నాడే? ఏమన్నాడా? ఎవరు అక్కలేరు కదా ఈ కళ్ళంకరేమో అంటే. ఓ తిరుపతి అన్న ఏ రాయే ఓ దమ్ము కళ్ళంచిపోదు. రమేష్ గా ఒక్కనే వచ్చినావు, ఆ ప్రసాద్ రాలేదారా? ఏ పాపం వాళ్ళ అత్త చచ్చిపోయింది అట్నే. పాపం మంచిది ఉండే, నెలకు 15 రోజులు అత్తుకుంటా పోవు. నువ్వు ఓలేదారా? నేను పోతే ఈ పొత్తుల పింక్ ఎవరు తాగలే, అందుకే పోలే. మరి సరిపోతాం ఎందుకురా? ఏ పోంగా ఒర్రెలా బట్టలు విండుకొని పోదాం అందెత్తుకున్నాక అంతే. దమ్మాటిగా పోయి తాలెక్కలుంది. మంచి పోయిరా. సరే ఓయే నువ్వైతే ఓ. అమ్మ బక్కోడు ఎంత పని చేసావురా? మా అత్త చచ్చిపోయిందని చెప్పి బాటిల్ కళ్ళు తాగి సరుపు నీళ్ళు పెట్టిపోతావా? అరే బక్కోడా, నువ్వు నాకు దొరుకు, నీ సంగతి చెప్తావురా. అందుకేరా బక్కుని నమ్మరాదు.